మీడియా చేస్తున్నది. చివరికి ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద వంకలు చూపెట్టేసి దేశం మొత్తాన్ని నాశనం చేస్తున్నాం. ఇది ప్రమాదకరమైన ధోరణి. అదుపు లోపల ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీడియా ఎంత విస్తృతంగా పెరిగిన సందర్భంలో కూడా అంటే ఏ వార్తని వాస్తవం ఉంది, ఏ వార్తలో ఎంత వాస్తవం ఉంది అనే విచక్షణ తెలుసుకోవడానికి ప్రేక్షకునికి పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్న సందర్భంలో కూడా మీడియా తనకు నచ్చినట్టుగా వార్తలు ఇవ్వడం మనం జనం మీద బాధ్యత నెట్టేస్తాం, నిజమే. కానీ జనంలో అంతటి చైతన్య స్థాయి, అంతటి శక్తి సామర్థ్యాలు, అంతటి ముందు చూపు ఉంటే ఇవన్నీ ఎందుకండి? నాయకత్వం కోసం ఆరాటం ఎందుకు? అధికారులు బాగా పనిచేయాలని కోరిక ఎందుకు? న్యాయ వ్యవస్థ కోసం అర్జీలు పెట్టుకోవడం ఎందుకు? మీడియా చుట్టూ చూడడం ఎందుకు? కాబట్టి ఒక ప్రజాస్వామ్యంలో రకరకాల దశలు ఉంటాయి. గతంలో కంటే క్రమక్రమంగా పెరుగుతాం చైతన్య స్థాయి. కానీ మనమేమి విషయాలను చాలా సంకలనం చేసి, అధ్యయనం చేసి, లోతుగా ఆలోచించి, అందరి ప్రజలని సమన్వయం చేసి నింపాదిగా నడిచేటువంటి ప్రజానీకం అందరూ లేరు. ఉన్నది 100కి 5 3 సరే ఆవేశం అదుపు తప్పినట్టయితే దాన్ని మనం అద్భుతంగా చిత్రించేసి, అద్భుత కల్పన చేసి వాళ్ళని హీరోలుగా చేస్తే అందరూ కూడా ఇదే బాగుందనుకుంటారు. సమాజంలో అత్యధికులు ఎప్పుడు కూడా కొంత విచక్షణ గలవాళ్లే. కానీ అదిగా మనం చూపెట్టేది ఓకల్ మైనారిటీస్ చేసేటువంటి గందరగోళాన్ని మనం చూపెడుతున్నాం, దాన్ని హీరోజంగా చిత్రిస్తున్నాం. ఒక నిమిషం. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు బషీర్బాగ్ నుంచి అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీడియా కొన్ని మైనర్ సెక్షన్స్, వోకల్ సెక్షన్స్ గా మారిన మైనర్ వర్గాలు మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయడం వలన సమస్యలు మరింత జటిలమవుతున్నాయి, ఉద్యమాలు మరింత ప్రేరేపితం అవుతున్నాయి అనే వాదంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? కొంతవరకు జేపీ గారు చెప్పినటువంటి విషయంలో యోచించాల్సిన అవసరం ఉంది. కానీ అది జనరలైజ్ చేసినప్పుడే వచ్చే నష్టం జరుగుతుంది. ఉదాహరణకు వారు ఈ మీడియా మీద చేసినటువంటి విమర్శ సద్విమర్శనగానే స్వీకరించాలి, కానీ క్లోజ్ చేయటం అనే మాట వచ్చిందే, అది ఇప్పుడు నేను జయప్రకాష్ గారిని గతంలో కూడా ఒక సందర్భంగా అడిగాను. ఇవాళ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల మీద చాలా విమర్శలు ఉన్నాయి. అసలు రాజకీయ వ్యవస్థనే వద్దు అన్నంత వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది. ఆ పరిస్థితుల్లో మనం రాజకీయ పార్టీలను రద్దు చేయగలుగుతామా, స్టాప్ చేయగలుగుతామా? రెండవది, ఈ రాష్ట్రంలో మన జయప్రకాష్ గారికి తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఒక నిర్ణయం చేసుకోలేని స్థితిలో, ఈ రాష్ట్రం గందరగోళంతో కాదు ధ్వంసమయ్యే స్థితిలో, అశాంతి రేగొట్టినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దీనికి రెస్పాన్సిబుల్ రాజకీయ పార్టీలు అని నా నిర్దిష్ట అభిప్రాయం. ప్రధాన రాజకీయ పార్టీలు 2 అని ఇంకా ఐడెంటిఫై చేయగలను. అలాంటి రాజకీయ పార్టీలు ఏం పనిష్ చేస్తారు చెప్పండి ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో? అందువల్ల నేను కోరేది ఏమిటంటే, ఇది సంయమనం పాటించాల్సిందే. కానీ ఇంత పెద్ద స్టేట్మెంటు జయప్రకాష్ గారు లాంటి వ్యక్తుల నుంచి రాకూడదు. అది ఉన్నది విమర్శ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీడియా మీద తప్పులు దొర్లితే శిక్షించడానికి అనేక చట్టాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము ఆమోదించినటువంటి చట్టము ఈ ఛానల్స్ లో అసభ్యకరమైన, ఇతర రకాల ప్రొవోకేటివ్ గా ఉండేటటువంటి ఎలాంటి సంఘటనలైనా చర్య తీసుకోవడానికి చట్టం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేక ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గాని ఇంతవరకు అలాంటి కమిటీలను ఏర్పాటు చేయలేదు. మరి దీన్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఇది కాకుండా ఉండి ఇంకేమైనా ఉంటే, ఏం చేయలేని స్థితిలో ఉంటే వారు చెప్పిన మాటను పూర్తిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ ఆంధ్రదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న గందరగోళానికి రాజకీయ పార్టీల బాధ్యత వహించాలి తప్ప మీడియా కానే కాదు. మీడియా ఒక్కోసారి చూపిస్తుంది, తప్పులు దొరుకుతాయి, ఆ తప్పులను శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. కానీ ఏ చట్టము లేని, ఎవరికి బాధ్యత వహించకుండా వ్యవహరించే రాజకీయ పార్టీల గురించి ఏం చెప్తారు చెప్పండి? ఇవాళ ఈ నష్టానికి ఎవరు కారకులు? ఓకే, జేపీ గారు, మీరు గారు, శ్రీనివాసరెడ్డి గారు నేను 100% అంగీకరిస్తున్నాం. నన్న సందేహం లేదు. రాజకీయ పార్టీల మీద నియంత్రణ ఉండాలని చెప్పని 1997లోనే నార్ల గారి ప్రసంగం, నార్ల గారి మెమోరియల్ లెక్చర్లో 97లో నేను ప్రసంగం చేశాను. అది ప్రింట్ కూడా అయింది ఆనాడే. దాన్ని చాలా పుస్తకాల్లో ఉదాహరించారు. దానిలో అనుమానం ఏమాత్రం లేదు. మనకేమవుతుందంటే ఒకళ్ళు వంకగా చూపెడుతున్నాం. ఖచ్చితంగా పార్టీలది భయంకరమైన తప్పు. ఉదాహరణకు వారు చెప్పారు, 2 పార్టీలు చాలా దారుణం చేసి రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టించారని చెప్పని. ఈ మాట పదే మీడియా ఎందుకు చెప్పలేకపోతుంది? ఆ సంక్షోభాన్ని పెద్ద చేస్తున్నాం కానీ పదే ఈ పార్టీల దగులుబాజీతనం, వీళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్రప్సీ, దివాళాకోరుతనం, దానివల్ల రాష్ట్రంలో, దేశంలో ప్రజలకు ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రజల్లో చైతన్యం పెంచేది పోయి ఇది ఒక స్పెక్టకిల్ లాగా, 1 డే క్రికెట్ మ్యాచ్ లాగా, 2020 క్రికెట్ మ్యాచ్ లాగా మనం చూపెట్టేసి, తోడేళ్ల పోరాటాన్ని మీరు పెద్దగా చిత్రించేసి, అపరిపక్వంగా ఉన్నటువంటి చర్చలను కానీ,
లేకపోతే దుర్మార్గాన్ని కానీ ప్రోత్సహించే రీతిలో కానీ మనం దాన్ని మళ్ళీ చూపెట్టు. ఎందుకంటే మన టీఆర్పీ రేటింగ్స్ అదేమంటే సినిమాలో తీసినప్పుడు ఏమయ్యా అంత అసభ్యంగా తీసామంటే అప్పుడే జనం చూస్తారు సార్ అని చెప్పని, జనాన్ని అడిగితే తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం సార్ అని చెప్పని, ఇట్లా అయిపోయింది మనకు కూడా. కరెక్ట్ అదే మనస్తత్వం వచ్చేసింది. వంకలు మానేసి మనం ఓకే మీడియాలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు మీడియా పరస్పరం ఎటువంటి విధానాన్ని అనుసరిస్తే ఈ పరిస్థితులకి, సంక్షోభకాల పరిస్థితులకి నివారణ ఉంటుందనే విషయాలను చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్.